హలో గైస్, టుడే ఇస్ డే 17 ఆఫ్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 50 డేస్. నిన్న మన ఫస్ట్ హాఫ్ అలాగ అయిపోతే ఈరోజు సెకండ్ హాఫ్ అండి. ఈరోజు అయితే జిమ్కి వచ్చేసాం మార్నింగ్. మన షెడ్యూల్ వచ్చేసి ఈరోజు షోల్డర్స్ అండి. సో షోల్డర్స్ ముందు నేను వార్మప్ చేస్తాను స్టిక్ తోటి, అది అయిపోయిన తర్వాత పులప్స్. ఈ వీడియోలో మీకు ఫెయిల్యూర్కి ఎలా చేయాలో చూపెడతాను చూడండి. ఫెయిల్యూర్ అంటే కంప్లీట్లీ మన ఈజీగా చేయగలిగే రెప్స్ అన్నీ అయిపోవాలండి. అవన్నీ అయిపోయాక లాస్ట్ 1 or 2 వస్తాయి చూడండి, ఇంకా చేయలేమరా బాబు చేతులు పడిపోతాయని, అది ఫెయిల్యూర్. అక్కడ వరకు బాడీని తీసుకొచ్చి ఒక 1 or 2 పుషప్స్ని ఎక్స్ట్రా పుష్ చేస్తే చాలండి, ఫెయిల్యూర్కి ట్రైన్ చేసినట్టే. ఇదే ఫామ్లోనే అన్ని ఎక్సర్సైజెస్ మీద అప్లై చేస్తే చాలా బాగా హెల్ప్ అవుద్ది. సో ఇక్కడ నేను లాటరల్ రైజెస్ చేస్తున్నాను. నేను చేస్తాను కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే డంబుల్స్ని సైడ్కి పెట్టి లైక్ ఒక యాంగిల్లోనే పైకి లేపాలంటారు. నేను ఇది డిఫరెంట్ చేస్తాను, నాకు వేరే దగ్గర పడుతుంది. లాస్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి ఎనర్జీ అయితే లేదండి, కానీ ఒకటైతే పుష్ చేశాను. అది ఇంకా అంతా అయిపోయాక బాడీ నార్మల్ గురించి పంప్ ఉందో లేదని చూసుకుంటానండి. లైక్ షోల్డర్ బాగా ట్రైన్ చేశాను లేదనేది. యాజ్ యూజువల్ ఎక్సర్సైజ్ అయిపోయాక కార్డియో చేయాలి, ఎందుకంటే నేను రోజు వర్క్ వెళ్ళట్లేదు. తర్వాత అయితే ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ టీజీ మ్యాక్స్ లేదో కొంటే ఆ కవర్ మనం తీసుకొని మీల్ ప్రెప్ చేసి బయలుదేరిపోయామండి. సో ఎక్కడ బయలుదేరానంటే మొన్న మా ఫ్రెండ్ వచ్చింది కదా, తన ఫ్రెండ్స్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను ఈరోజు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి మా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా పికప్ చేసుకుని బోస్టన్ డౌన్ టౌన్ అంతా తిప్పించేసి వెళ్ళి డ్రాప్ చేసేసా. వాళ్ళని డ్రాప్ చేశాక మధ్యలో టోల్ అయితే వస్తుందండి. టోల్ దగ్గర $1 ఇచ్చి వచ్చేసా.